మీకోసం మేం టెన్షన్ పడేలా చేశారు. భార్యాభర్తలు కలిసి బయటికి వెళితే మీకెందుకు అత్తయ్య టెన్షన్? మేమేం చిన్నపిల్లలం కాదు కదా. పైగా ఇది మా ఊరు. నైట్ సుమతి అర్చనకు ఫోన్ చేసి ఇంటికొస్తానని చెప్పింది. వెంటనే సిటీకి బయలుదేరదామంటే మీరు లేరు. అయ్యో అవునా, నిజమా? సుమతి అత్తమ్మ చిన్నత్తయ్యకి ఫోన్ చేసిందా? అమ్మ వచ్చిందా? మన ఇంట్లో ఉందా? లేదన్నయ్య, అమ్మ మళ్ళీ ఫోన్ చేసి ఈ రోజు రాను అని అర్చన పిన్నికి చెప్పిందంట. అవును రామ్, మీరు లేకపోయేసరికి మేమంతా బయలుదేరదాం అనుకున్నాం. అంతలో మీ అర్చన పిన్ని ఫోన్ చేసింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సుమతిని చూడొచ్చు అనుకుంటే తను రాకుండా ఆగిపోయింది. అత్తమ్మ ఎప్పుడు ఫోన్ చేసిందంట? మీరు గదిలో ఉన్నప్పుడు. అత్తమ్మ రావట్లేదని మళ్ళీ ఫోన్ ఎప్పుడొచ్చింది? మీరు గదిలో లేనప్పుడు. అరే భలే విచిత్రంగా ఉంది. మేం గదిలో ఉన్నప్పుడు అత్తమ్మ వస్తున్నట్టు ఫోన్ రావడం, మేము గదిలో లేనప్పుడు అత్తమ్మ రావట్లేదు అని మళ్ళీ ఫోన్ రావడం. అంత విష్ణుమాయలా ఉంది. అమ్మ మనతో ఇలా దోబూచులాటం ఏం బాలేదు. వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? అదే నాకు నచ్చలేదన్నయ్య. నైట్ చాలా ఫీల్ అయ్యాను. టీచర్ గారు వచ్చి ఓదార్చారు. మీ అమ్మకు మీ మీద ఎంత ప్రేముందో నీ పెళ్లిలో తేలిపోతుందిలే ప్రీతి. నా పెళ్లికి మా అమ్మ వస్తుందని టీచర్ గారు చెప్పారు పిన్ని. ఆవిడ చెప్తే మీ అమ్మ వస్తుందా? అత్తే మావయ్య కూడా చెప్పారు. అయితే మీ అమ్మ ఎక్కడుందో వీళ్ళకి తెలుసన్నమాట. అందుకే నిన్న రాత్రి సుమతి రాలేదేమో. రామ్ సీత కార్యం ఆగిపోవడం ఇష్టం లేక సుమతి ఆగిపోయి ఉంటుంది. అంతే అయ్యుంటుంది వదినగారు. ఎంతైనా కొడుకు కోడలు మొదట్సారి ఒకటవ్వబోతుంటే అది తెలిసి సుమతిగారు ఎందుకు అడ్డుపడతారు? సుమతి గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా కాదు, సుమతి ప్రీతి పెళ్లికి వచ్చి తీరాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. అంతే మహా, నేను అదే అనుకుంటున్నాను. అలా అయినా సుమతి మనతో దోబూచులాటం మానేస్తుందేమో. మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకుంటండి, మనం బయలుదేరతాం. సరే డాడ్. సీత పద. పెళ్లికి ఎక్కువ టైం లేదు. త్వరగా సుమతిని రప్పించే ప్రయత్నం చేయండి. లేదు అంటే ప్రీతికి నేను వేరే సంబంధం చూడాల్సొస్తుంది.
నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీకు కనిపించే అండగా సీత నీ పక్కనే ఉంటుంది. నీకు కనిపించని మీ అమ్మ అండ కూడా నీతోనే ఉంటుంది ప్రీతి. పెళ్లికి సిద్ధంగా ఉండు. అత్తయ్య మావయ్య మాటంటే మాటే ప్రీతి. వాళ్ళు చూసిన వరుడితోనే నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నేను హామీ ఇస్తున్నాను. మా అమ్మ తరపున మీరు మాటిస్తున్నారా అమ్మా? టీచర్ గారి నోటి వాక్కు చాలా పవర్ఫుల్ మామా. పెళ్లికి అత్తమ్మ వస్తుంది. అమ్మ రావాలి వదినా. అమ్మ వస్తేనే పెళ్లి చేసుకుంటాను. ఎవరో పెళ్లి ఆపటం కాదు, అమ్మ రాకపోతే నా పెళ్లి నేనే ఆపుకుంటాను. అంతవరకు రాదు ప్రీతి. మీ అమ్మ వస్తుంది, నీ పెళ్లి జరుగుతుంది. టీచర్ గారే అలా చెప్పాక ఇంకా భయం ఎందుకు? పదండి, బయలుదేరదాం.